హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డులో ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందించే నూతన కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ఆయన వివరించారు. రేషన్ బియ్యంపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చును వివరిస్తూ కిలో బియ్యంపై సర్కారు 47.10 వెచ్చిస్తుందని మంత్రి తెలిపారు. పాలు చేసిన సన్న బియ్యం కంటే రేషన్లో ఇచ్చే బియ్యమే ఆరోగ్యమని, ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో 1800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని, ఇక త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దీనిని విస్తరిస్తామని స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ గతంలో రేషన్ పంపిణీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఉందని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం రేషన్ షాపుల పని వేళలను కూడా మార్చినట్లు తెలిపారు. నెలకు 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఏ చౌక ధరల దుకాణం నుండైనా సరుకులు పొందే వెసులుబాటు కల్పించారు. ఇక రేషన్ డీలర్ల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం విస్మరించలేదని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో కొండ ప్రాంతాల ఉత్పత్తులు, సేంద్రియ సాగు పంటలను రేషన్ షాపుల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందడంతో పాటు డీలర్లకు అదనపు ఆదాయం కూడా లభిస్తుందని మనోహర్ వెల్లడించారు.